ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ హిందీ సాహిత్య का इतिहास. हिंदी साहित्य का इतिहासలో ఆదికాల या వీరగాథ కాల, ఆదికాల లేక వీరగాథ కాల, संवत 1050 से 1375 तक. परिभाषा: अपभ्रंश भाषा का परिवर्तन रूप को आदिकाल या वीरगाथा काल कहते हैं. अपभ्रंश భాష యొక్క పరివర్తన రూపాన్ని ఆదికాలం లేక వీరగాథ కాల్ అని అంటారు. ప్రభుత్య రాజాओं के आश्रम में रहते हैं. ఆదికాలంలో రాజులు ఆశ్రమంలోకి వెళ్ళి ఉండేవారన్నమాట. प्रबंध काव्य मुक्तक काव्य ने सभी कवि लोग लिखते थे. ఆదికాల్లో ప్రబంధ కావ్యం మరియు ముక్త కావ్య అందరు కవులు ఇలాగే రాసేవారు అన్నమాట. ఏం రాసేవారు? ప్రబంధ కావ్యం మరియు ముక్త కావ్యాలు. ఆదికాల మే అరబీ ఫారసీ భాషకు అధిక కియా. ఆదికాలంలో అరబీ ఫారసీ భాషని ఎక్కువ వినియోగించేవారన్నమాట. सभी कवि लोग वीर रस का वर्णन और सहाय रस रूप में श्रृंगार रस का वर्णन हुआ. కవులందరూ వీరరస కా వర్ణన చేసేవారన్నమాట. మరియు దాంతోపాటు సహాయ రస రూపంలో శృంగార రసాన్ని కూడా వర్ణించేవారు. డింగల్ పింగల్ భాషాओं का वर्णन किया था. డింగల్ పింగల్ భాషని ప్రయోగించారన్నమాట ఎక్కువ. డింగల్ రాజస్థానీ భాష వీరరస पृथ्वीराज रासोम. पिंगल राजस्थानी मिश्रित भाषा श्रृंगार रस बिसलदेव रासोम. డింగల్ భాష అంటేనే రాజస్థానీ భాష, పింగల్ భాష రాజస్థానీ మిశ్రిత భాష, డింగల్ భాష రాజస్థానీ భాష. ఇందులో వీరరసని ఎక్కువ ఉపయోగించేవారు. వీరరసలో ఉండే గ్రంథం వచ్చి పృథ్వీరాజ్ రాసోం. పింగల్ భాష రాజస్థానీ మిశ్రిత భాష. ఇది శృంగార రసం బిసల్దేవ్ రాసోం. బిసల్దేవ్ రాసంని రాసింది నరపతి నల్హర్. राजा भोज से लेकर राजा हमीर तक आदिकाल है. ఇది ఎవరు చెప్పారనమాట? శుల్క్ చెప్పారనమాట. శుల్క్ के अनुसार రాజా భోజ్ से लेकर రాజా హమీర్ తక్, రాజా భోజ్ నుంచి రాజా హమీర్ వరకు ఆదికాలము అని శుల్క్ చెప్పారనమాట. ఇప్పుడు నామకరణ చూద్దాం. नामकरण: आचार्य रामचंद्र शुक्ल ने आदिकाल को वीरगाथा काल कहा. ఆచార్య రామచంద్ర శుక్ల ఆదికాలాన్ని ఏమని పిలిచారు? వీరగాథా కాల్. మిశ్రబంధు నే ఆదికాల్ కో ఆరంభిక కాల్ కహా. మిశ్రబంధు ఆదికాలాన్ని ఆరంభిక కాల్ అన్నారనమాట. రామ్ కుమార్ వర్మ నే ఆదికాల్ కో బీజ్ వపన్ కాల్ కహా. రామ్ కుమార్ వర్మ ఆదికాలాన్ని ఏమన్నారు? బీజ వపన్ కాల్ అని పిలిచారు. రాహుల్ సంస్కృత్యాయన్ ఆదికాల్ కో సిద్ధ సమాంత కాల్ కహా. రాహుల్ సంస్కృత్యాయల్ ఆదికాలాన్ని ఏమని పిలిచారు? సిద్ధ సమాంత కాల్ అని పిలిచారు. హజారీ ప్రసాద్ ద్వివేది ఆదికాల్ కో ఆదికాల్ హీ కహా. హజారీ ప్రసాద్ ఆదికాలాన్ని ఆదికాలనే పిలిచారు. విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర ఆదికాల్ కో బీరకాల్ కహా. విశ్వనాథ ప్రసాద్ ఆదికాలాన్ని ఏమని పిలిచారు? బీరకాల్ అని పిలిచారన్నమాట. నెక్స్ట్ చూడండి, రాసంకి శబ్దకి ఉత్పత్తి. రాసం అనే పదం యొక్క ఉత్పత్తి. ఆచార్య రామచంద్ర శుక్ల్ని రాసంకో రసాయన్ కహాతా. ఆచార్య రామచంద్ర శుక్ల రాసాన్ని ఏమని పిలిచారు? రసాయన్ అని పిలిచారు. కవి రాజా శ్యామల్ దాస్ నే రాసంకో రహస్య కహాతా. కవి రాజ శ్యామల్ దాస్ ఏమని పిలిచారు? రహస్య అని పిలిచారనమాట. हजारी प्रसाद द्विवेदी ने रासों शब्द को रासक कहा था. हजारी प्रसाद द्विवेदी रासों शब्दाన్ని రాసక్ అని పిలిచారు. वाजपेयी ने रासों शब्द को रास कहा. नरोत्तम स्वामी रासों को शब्द को रसिक कहा था. गरसादा दासी रासों शब्द को राजसूय या राजसूय कहा था. नामावर सिंह रासों शब्द की रास कहा था. नेक्स्ट చూడండి, आदिकाल वीरगाथा काल को लिखा गया वीर रस काव्य
हो श्रृंगार रस काव्य हो रासों के नाम से प्रसिद्ध है। ఆది కాలంలో వీరగాథ కాలంలో రాసిన వీరరస గ్రంథాలన్నీ మరియు శృంగార రస కావ్యాలన్నీ రాసం అనే నామంతో ప్రసిద్ధమైనాయి. రాసం అనే పేరుతో పిలిచారనమాట. ప్రధాన కావ్య శైలి రాసోं है, కవి కో చరణ్ కవి కహతే హై. కావ్యగ్రంథ. ఇప్పుడు కావ్యగ్రంథ చూద్దాం రండి. విజయపాల్ రాసం నల్లసింహ, ఇది అపభ్రంశయ్య అవహట భాషలో ఉంది. హమీర్ రాసం శారంగధర, ఇది కూడా అపభ్రంశ భాషలో ఉంది. కుమాన్ రాసం దళపతి విజయ్, పృథ్వీరాజ్ రాసం చందబరదాయి, పరమాల్ రాసం జగనిక్, బిసల్దేవ్ రాసం నరపతి నల్హ, ఇది శృంగార కావ్యం అన్నమాట. విద్యాపతి పదావళి విద్యాపతి పదావళి మనకి మైథిలి భాషలో ఉంది. కీర్తిలత విద్యాపతి అపభ్రంశ భాషలో ఉంది. కీర్తి పతాక కూడా విద్యాపతినే రాశారు, ఇది అపభ్రంశ భాషలో ఉంది. విద్యాపతి 3 కావ్యగ్రంథాలు రాశారనమాట. విద్యాపతి పదావళి, కీర్తిలత, కీర్తి పతాక. విద్యాపతి పదావళి ఒకటి మైథిలి భాషలో ఉంది. కీర్తిలత, కీర్తి పతాక అపభ్రంశ భాషలో ఉంది. కుస్రోంకి పహలియా అమీర్ కుస్రోం, ఇది వచ్చి ఖడీ బోలి భాషలో ఉంది. ఖడీ బోలి భాషని దేశీ భాష యా ప్రాంతీయ భాష भी कहते हैं. ఖడీ బోలి భాషని దేశీ భాష మరియు ప్రాంతీయ భాష అని కూడా పిలుస్తారు. జయచంద్ర ప్రకాష్, బట్టకేదార్, జయమయాక్, జస్ చంద్రిక, మధుకర్. ఇంకోసారి చూద్దాం రండి కావ్య గ్రంథాలు. విజయపాల్ రాసం నల్లసింహ, హమీర్ రాసం శారంగధర, కుమార్ రాసం దళపతి విజయ్, పృథ్వీరాజ్ రాసం చందబరదాయి, పరమాల్ రాసం జగనిక్, బిసల్దేవ్ రాసం నరపతి నల్హ, విద్యాపతి పదావళి విద్యాపతి, కీర్తిలత విద్యాపతి, కీర్తి పతాక విద్యాపతి. కుస్రోంకి పహలియా అమీర్ కుస్రోం, జయచంద్ర ప్రకాష్ బట్టకేదార్, జయమయాంక్, జస్ చంద్రిక, మధుకర్. ఇక్కడ చూడండి 3-4 కావ్య, ప్రబంధ కావ్య. 3-4 అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి, కుమార్ రాసం, పృథ్వీరాజ్ రాసం, ఇవి 2 ప్రబంధ కావ్యాలు అనమాట. పరమాల్ రాసం और బిసల్దేవ్ రాసము ఇవి 2 ముక్త కావ్య. नोट, गणपति चंद्रगुप्त ने आदिकाल के काव्य ग्रंथ को 2 भागों में विभाजित किया था, जैसे वीरगाथात्मक काव्य, सेकंड वन धार्मिक काव्य परंपरा. గణపతి చంద్రగుప్తు మనకి ఆది కావ్యాలని 2 భాగాలుగా విభజించారు. ఒకటి వీరగాథాత్మక, రెండవది ధార్మిక ఒకటి వీరగాథాత్మక కావ్య, రెండవది ధార్మిక కావ్య పరంపర. విజయపాల్ రాసం రాజా విజయపాల్ దేవసింహ రాజా పాండా, ఈయన గురించి రాజా దేవసింహ గురించి విజయపాల్ రాసం రాశారు. శారంగధర రాజా హమీర్ దేవ్ ఔర్ అల్లావుద్దీన్. శారంగధర కావ్యగ్రంథంలో మనకి రాజా హమీర్ గురించి మరియు అల్లావుద్దీన్ గురించి రాశారు. కుమాన్ రాసం ఈ కావ్యగ్రంథంలో మనకి రాజా కుమాన్కే యుద్ధం కా వర్ణన, రాజా కుమాన్ యొక్క యుద్ధాల వర్ణన గురించి ఇక్కడ కుమాన్ రాసంలో రాశారు. పృథ్వీరాజ్ రాసం మహారాణా ప్రతాప్ కా వర్ణన. పృథ్వీరాజ్ రాసంలో ఏం రాశారనమాట, ఎవరి గురించి రాశారు, మహారాణా ప్రతాప్ గురించి రాశారు. పరమాల్ రాసం మొహోబం కో 2 वीर सरदार अल्लाह और ऊदल गेय रूप में. పరమాల్ రాసం కా దూసరా నాము అల్లాఖండ్. పరమాల్ రాసంలో ఎవరి గురించి రాశారంటే 2 వీరులు అల్లా మరియు ఊదల్, ఈ వీరుల యొక్క గేయ రూపంలో రాశారన్నమాట పరమాల్ రాసంలో. ఈ పరమాల్ రాసానికి ఇంకొక పేరు అల్లఖండ్ అని పిలుస్తారనమాట. आदिकाल का प्रसिद्ध कवि चंदबरदाई, अमीर खुश्रोम, विद्यापति. पशुवन చూడండి చందబరదాయి 1225 1249, ఈయన 24 ఇయర్సే బతికారనమాట. చందబరదాయి పృథ్వీరాజ్ చౌహాన్ కే దర్బారీ కవి సాతి మిత్ర తే. చందబరదాయి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క దర్బారులో కవిగా పనిచేసేవారు. వీరిద్దరు ఒకే రోజు జన్మించి ఒకే రోజు మరణించారు. शुल्क के अनुसार हिंदी का प्रथम कवि थे. शुक्ल के अनुसार
हिंदी का प्रथम कवि कौन थे? चंदबरदाई। पृथ्वीराज का नाम पर चंदबरदाई पृथ्वीराज रासों को काव्य ग्रंथों को लिखा था। పృథ్వీరాజ్ కావ్య గ్రంథం ఎవరి పేరు మీద రాశారు? పృథ్వీరాజు చౌహాన్ పేరు మీద చందబరదాయి రాశారనమాట. पृथ्वीराज का नाम पर चंदबरदाई पृथ्वीराज रासों का काव्य ग्रंथों को डिंगल भाषा में लिखा था. పృథ్వీరాజు కావ్య గ్రంథము మనకి డింగల్ భాషలో రాశారు. ఎవరు రాశారు? చందబరదాయి రాశారు. इसलिए చందబరదాయి को చందోं का राजा कहते हैं. అందుకే చందబరదాయిని ఏమని పిలుస్తారు? చందోं का राजा అని పిలుస్తారు. पृथ्वीराज रासों को प्रबंध काव्य है. पृथ्वीराज काव्य ग्रंथम प्रबंध काव्यम ఇది. पृथ्वीराज रासों की पृष्ठ संख्या 2500 पेजेस ఉంటాయి. पृथ्वीराज रासों की सर्गों की संख्या 69 అధ్యాయాలు ఉంటాయి. సర్గాలు వచ్చి 69 ఉంటాయి అన్నమాట. पृथ्वीराज रासों की सर्गों को समय कहते हैं. पृथ्वीराज रासों की सर्गाలను ఏమని పిలుస్తారు? समय అని పిలుస్తారు. पृथ्वीरासों में चंदों की संख्या 72. पृथ्वीराज रासों चंदों की संख्या कितने हैं? 72 है. 72 ఉన్నాయన్నమాట. पृथ्वीराज और शहाबुद्दीन गौरी इन दोनों के बीच में होने वाली युद्धों को पृथ्वीराजों में वर्णन किया है. పృథ్వీరాజు మరియు షహాబుద్దీన్ గోరీ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం యొక్క యుద్ధాన్ని వర్ణించి పృథ్వీరాజ్ రాసంలో రాశారు. ఎవరు రాశారు? చందబరదాయి రాశారు. పృథ్వీరాజ్ రాసం కా మిగిలిన భాగం జల్హన్ నే పూరా కియా హై. పృథ్వీరాజ్ రాసము స్టార్ట్ చేసింది పృథ్వీరాజు చందబరదాయి. జల్హన్ ఎవరు? చందబరదాయి యొక్క పుత్రుడు అన్నమాట. ఈయన జల్హన్ పృథ్వీరాజ్ రాసం కా మిగిలిన భాగాన్ని ఈయన పూర్తి చేశారు. చందబరదాయి కా పుత్రనే పూరా కియా తా. చందబరదాయి యొక్క పుత్రుడు పృథ్వీరాజ్ రాసంకి పూర్తి చేశాడు. అప్రామాణిక్ ఎవరు రాశారు? శుల్క్ బులర్ అప్రామాణిక్ చేశారు. ప్రామాణిక్ ఎవరు చేశారు? శ్యామ్ సుందర్ దాస్ మిశ్రబంధు. అర్ధ ప్రామాణిక్ హజారీ ప్రసాద్ ద్వివేది. అప్రామాణిక్ శుల్క్ బులర్, ప్రామాణిక్ శ్యామ్ సుందర్ దాస్ మిశ్రబంధు, అర్ధ ప్రామాణిక హజారీ ప్రసాద్ ద్వివేది. నెక్స్ట్ చూడండి నోట్. जयानक नामक कवि ने पृथ्वीराज विजय नामक काव्य ग्रंथ को लिखा था. जयानक अने व्यक्ति अने कवि जयानक अने कवि पृथ्वीराज विजय अने काव्य ग्रंथाన్ని రాశారు. నెక్స్ట్ ఆది కాలంలో ఇంకొక ప్రముఖ కవి అమీర్ ఖుస్రో 1310-1389 सूफी धर्म का व्यक्ति है. इनका जन्म संवत 1310 उत्तर प्रदेश के पटियाला गांव में हुआ था. मृत्यु 1389 दिल्ली में हुआ था. ఈయన సూఫీ ధర్మాన్ని పాటించారన్నమాట. ఈయన జన్మం 1310 ఉత్తరప్రదేశ్లోని పటియాలా అనే గ్రామంలో జరిగింది. మృత్యు 1389 ఢిల్లీలో జరిగింది. असली नाम अब्दुल हसन. अमीर खुसरो का असली नाम अब्दुल हसन. कड़ी बोली भाषा के प्रप्रथम कवि शुल्क के अनुसार प्रथम कड़ी बोली का प्रथम कवि अमीर खुसरो. गुरु अमीर खुसरो का गुरु का नाम निजामुद्दीन औलिया. अमीर खुसरो యొక్క గురువు పేరు నిజాముద్దీన్ ఔలియా. కావ్య గ్రంథు ఖుస్రో కి పహలియా. తెలుసు కదా, ఖుస్రో కి పహలియా రాసింది అమీర్ ఖుస్రో. అల్లావుద్దీన్ కే దర్బారీ తే. అల్లావుద్దీన్ దర్బారంలో ఈయన కవిగా పనిచేసేవారు. తోతాయే హింద్ ఉపాధి. ఈయనకు గల బిరుదు ఏంటి? తోతాయే హింద్. కిల్ కబరీ शब्दकोश को तुर्की अरबी फारसी हिंदी से बना लिया था. కిల్ కబరీ అనే డిక్షనరీని తుర్కీ అరబీ ఫారసీ హిందీతో ఆయన తయారు చేశారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ విద్యాపతి. जन्म 1425 बिहार के दरभंगा जिले में विस्पी में हुआ है. ఈయన జన్మ ఎక్కడ జరిగిందంటే 1425 బీహార్లోని దర్భంగా జిల్లాలో ఈయన జన్మించారు. మృత్యు 1497. ఈయన చనిపోయింది 1497లో మరణించారనమాట.
पिता का नाम धनपति टागोर। विद्यापति पिता का नाम धनपति टागोर। काव्य ग्रंथ विद्यापति पदावली, कीर्तिलता, कीर्ति पताका। नेक्स्ट, अपना सुप्रसिद्ध काव्य ग्रंथ मैथिली भाषा में लिखा था। सुप्रसिद्ध विद्यापति का सुप्रसिद्ध काव्य ग्रंथ मेदी विद्यापति पदावली। ఈ విద్యాపతి పదావళి मैथिली భాషలో ఉంది। విద్యాపతి शिव को उपासना करते हैं। విద్యాపతి శివుణ్ణి ఆరాధించేవారన్నమాట। इन्होंने तिरदुंतक के राजा कीर्ति सिंह के नाम पर कीर्तिलता आवहट भाषा को लिखा है। तिरदुंतक के राजा कीर्ति सिंह ఈయన పేరు మీద మనకి కీర్తిలత అవహట భాషలో రాశారు। इन्होंने शिवसिंह का वर्णन कीर्ति पताका అవహట భాషా में लिखा है। ఇంకొక కావ్య గ్రంథం ఏంటి? కీర్తి పతాక। ఈ కీర్తి పతాకలో ఎవరిని వర్ణించారు? శివసింహని వర్ణించారన్నమాట। విద్యాపతి ఉపాధ్యాయ, ఈయనకు గల బిరుదులు మైథిలి కోకిల, అభినవ్ జయదేవ్, కవిరంజన్, కవిశేఖర్। ఏమేమి ఉన్నాయి? మైథిలి కోకిల, అభినవ్ జయదేవ్, కవిరంజన్, కవిశేఖర్। నెక్స్ట్ చూడండి, आदिकाल का अन्य कवि अब्दुल रहमान संदेश रासक हजारी प्रसाद द्विवेदी के अनुसार हिंदी का प्रथम कवि मानते हैं। हजारी प्रसाद द्विवेदी ప్రకారము హిందీ కా ప్రథమ కవి అబ్దుల్ రెహమాన్ ఏం రాశారు? సందేశ్ రాసక్ రాశారు। సూర్యమల్ల మిశ్ర, వీర్ సత్సయి, వంశ భాస్కర్, శ్రీధర్, రణమల్ల చంద్ర, నల్లసింహ, విజయపాల్ రాసం। ఇది అపభ్రంష్లో ఉంది। క్యారెక్టర్స్ వచ్చి రాజా విజయపాల్ దేవ్, రాజా పంగ్। నెక్స్ట్ శారంగధర్, హమీర్ రాసం। శారంగధర్ ఏం రాశారు? హమీర్ రాసం రాశారు। ఇది అపభ్రంష్ భాషలో ఉంది। క్యారెక్టర్స్ రాజా హమీర్ దేవ్, అల్లావుద్దీన్। శారంగధర్ పద్ధతి నామక్ पद्धति सुभाषित को लिखा है। दलपति विजय, कुमान रासम। कैरेक्टर्स मेवाड़ के राजा कुमान, अंतम में महाराणा प्रताप का वर्णन। 24 युद्धों का वर्णन किया है। ఈయన దళపతి విజయ్ ఏం రాశాడు? కుమాన్ రాసం రాశాడు। ఈ కుమాన్ రాసంలో ఎవరి గురించి వర్ణించారు? రాజా కుమాన్। లాస్ట్లో అంతిమే మహారాణా ప్రతాప్ గురించి వర్ణించారనమాట। ఇందులో మనకి 24 యుద్ధాల గురించి వర్ణించారు। నెక్స్ట్ జగనిక్ ఏం రాశారు? పరమాల్ రాసం। హజారీ ప్రసాద్ ద్వివేदी के अर्थ प्रामाणिक मानते हैं। कैरेक्टर्स कन्नौज के राजा जयचंद्र, राजा परमाल की पत्नी का नाम मलाहना। अल्लाह और ऊदल ये दोनों सैनिकों के द्वारा पृथ्वीराज चौहान सेना को हराया। इस काव्य ग्रंथ का और एक नाम अल्लाह खंड। परमाल रासम की इंकोक पेरेंटी अल्लाह खंड। अल्लाह खंड आजकल लोकगीत जनजातीय बन गया है। अल्लाह खंड అనేది ఈ మధ్య కాలంలో లోకగీత అయిపోయింది। उत्तर प्रदेश के हर गांव के लोग बरसात के समय में अल्लाह खंड का ग्रंथ के गीत गाया करते हैं, इसलिए यह लोकगीत के स्तर तक पहुंचाया। नोट, अल्लाह खंड या परमाल रासम काव्य ग्रंथ के कवि जगनिक ने पृथ्वीराज चौहान से भी युद्ध किया है। नेक्स्ट, बिसलदेव రాసం నరపతి నల్హ। బిసల్దేవ్ రాసం రాసింది నరపతి నల్హ। ఆదికాల का श्रृंगार काव्य, ఇది ఆదికాల యొక్క శృంగార కావ్యం అన్నమాట। लेकिन शुक्ल ने बिसलदेव रासम को काव्य की भाषा को राजस्थानी कहा था। శుకుల్ ఏమని చెప్పారంటే బిసల్దేవ్ రాసంని ఆదికాల యొక్క కావ్యము శృంగార కావ్యం అయినప్పటికీ అది రాజస్థానీ భాషలో ఉంది అని చెప్పారనమాట। इस काव्य ग्रंथ को पिंगल भाषा में 100 पृष्ठों में लिखा है। ఈ కావ్య గ్రంథాన్ని పింగల్ భాషలో 100 పేజీల్లో రాశారన్నమాట। సంయోగ వియోగ दोनों का वर्णन दिखाई पड़ती है। సంయోగ మరియు వియోగం రెండు మనకి ఈ బిసల్దేవ్ రాసంలో మనకి కనిపిస్తాయి। अजमेर के राजा बिसलदेव चौहान, राजा परमाल भोज की पुत्री राजमती, వీళ్ళిద్దరి ప్రేమ వివాహాన్ని మనకి ఈ గ్రంథంలో వర్ణించారన్నమాట। రాజమతి
12 वर्ष उड़ीसा चल जाते हैं, 12 वर्ष के बाद पुनः मिलन। इस काव्य ग्रंथ में कुल 4 खंड है। ఈ బిసలదేవ రాసంలో మనకి టోటల్ 4 ఖండాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వివాహక వర్ణన, 12 वर्ष उड़ीसा चल जाना, थर्ड वन फिर वापस चल जाना, फोर्थ वन फिर वापस लाना. ఇలాగా మనకి 4 భాగాలుగా విభజించారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.